నీరు అవసరమయ్యే పంట కావటంతో వరి సాగుకు వాతావరణ మార్పులు శాపంగా మారుతున్నాయి. దీనికి తోడు కూలీల కొరత అధికంగా ఉండటంతో చాలా మంది రైతులు దమ్ము చేసిన మాగాణుల్లో డ్రమ్ సీడర్ పరికరంతో విత్తనాన్ని నేరుగా విత్తి అదునులోనే పంట సాగు చేస్తున్నారు. దీంతో ఎకరాకు 5,000 ఖర్చు వరకు తగ్గటమే కాకుండా నాట్లతో పని లేకుండా తక్కువ శ్రమతో మంచి ఫలితాలు చేతికందుతున్నాయి. అయితే ఈ విధానంలో కొన్ని మెళకువలు పాటిస్తే మంచి దిగుబడులు పొందవచ్చని సూచిస్తున్నారు పాలెం కృషి విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ ప్రభాకర్ రెడ్డి. ఇటీవలి కాలంలో వరి సాగులో ఖర్చులు పెరగడం, కూలీల కొరత వలన దమ్ము చేసిన పొలంలో మొలకెత్తిన విత్తనాలు నేరుగా వెదజల్లే పద్ధతిపై రైతులు ఆసక్తి చూపుతున్నారు. ఈ పద్ధతిలో ఎకరానికి 15 నుండి 20 కిలోల విత్తనం ఆదా అవుతుంది. పంట కూడా 7 నుండి 10 రోజుల ముందుగానే కోతకొస్తుంది. నారు పెంపకం, నారు పీకడం, నాట్లు వేసే పని ఉండదు. కాబట్టి సాగు ఖర్చులు ఎకరానికి 2,500 నుండి 3,000 వరకు తగ్గుతుంది. మొక్కల సాంద్రత సరిపడా ఉండటం వలన దిగుబడి 10 నుండి 15% వరకు పెరుగుతుంది. తక్కువ సమయంలో ఎక్కువ విస్తీర్ణంలో విత్తుకుని కూలీల కొరతను అధిగమించవచ్చు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో పంట కాలం కోల్పోకుండా నీరు అందుబాటులో ఉన్నప్పుడే వరి సాగు చేసుకునే అవకాశముంది. అందువలన తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో డ్రమ్ సీడర్ విధానం బాగా ప్రాచుర్యం పొందింది. అయితే డ్రమ్ సీడర్ విధానంలో సాగు చేసినప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు నాగర్ కర్నూలు జిల్లా పాలెం కృషి విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ ప్రభాకర్ రెడ్డి. తెలంగాణ రాష్ట్రంలో వానాకాలం పంట సాగులో 44 లక్షల ఎకరాల్లో వరి సాగు అవుతుంది. అయితే ప్రస్తుత సాధారణ పద్ధతిలో వరి సాగు విధానంలో ఖర్చులు పెరిగి ఈ నాటు పెట్టుకునే విధానంలో నారు పోసుకోవటము, కూలీల కొరత అధికంగా ఉండటము, నాటు పెట్టుకోవడం, వీటన్నిటి వల్ల ఈ వరి సాగు విధానంలో ఖర్చులు పెరగటం అనేది మనం గమనిస్తూ ఉన్నాము. సో దీనికి ప్రత్యామ్నాయంగా డ్రమ్ సీడర్ సాగు విధానంలో నేరుగా వరి విత్తుకోవడం ద్వారా మనం ఖర్చులు తగ్గించుకోవడంతో పాటు సరైన సమయంలో కూలీల కొరతను అధిగమించి మనం విత్తుకోవడానికి అవకాశం ఉంది. ఈ సాగు విధానంలో ప్రధానంగా చూసినట్లయితే విత్తనాలను నేరుగా విత్తుకోవటం, ఈ విధానంలో దమ్ము చేసుకోవటం ఉంటుంది. దాంతోపాటు ఈ నాటు వేసుకునే విధానం అనేది ఉండదు కాబట్టి ఇక్కడ ఖర్చు చాలా వరకు తగ్గిపోయే అవకాశం ఉంటుంది. సో ఈ విధానంలో మనం ఒక ఎకరాకి 10 నుంచి 12 కిలోల వరకు విత్తనం అవసరం పడుతుంది. అదే సన్నగింజ రకాలైతే 8 నుంచి 10 కిలోల వరకు విత్తనం అవసరం పడుతుంది. సో సాధారణ వరి సాగుతో పోలిస్తే 15 నుంచి 20 కిలోల వరకు విత్తనం ఆదా అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఈ విధానంలో ఖర్చు చాలా వరకు తగ్గిపోయే అవకాశం ఉంటుంది. సో ఈ డ్రమ్ సీడర్ సాగు విధానంలో కనుక మనం చూసినట్లయితే విత్తన శుద్ధి చేసుకోవడానికి ఒక కిలో విత్తనానికి 1 గ్రామ్ కార్బెండిజంతో విత్తన శుద్ధి చేసుకొని 12 గంటలు నానబెట్టిన తర్వాత 24 గంటలు మండగట్టుకొని ముక్కు పగిలిన విత్తనాలను మనం ఈ డ్రమ్ సీడర్ ద్వారా విత్తుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ డ్రమ్ సీడర్లో 4 డ్రమ్ములు ఉంటాయి. ఈ 4 డ్రమ్ముల్లో కూడా ఒక డ్రమ్ములో 2 వరుసల్లో మనం విత్తనాలు వేసుకునే అవకాశం ఉంటుంది. సో వరుసకు మధ్యలో మనకు 20 సెంటీమీటర్లు వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా మొక్కకు మధ్యలో 5 నుంచి 8 సెంటీమీటర్లు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఒకసారి డ్రమ్ సీడర్లో విత్తనాలు పోసి లాగినట్లయితే 8 వరుసల్లో మన విత్తనాలు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ విధానంలో మనకి సాధారణంగా జూలై 20 వరకు మనం విత్తనాలు వేసుకునే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే వానలు అధికంగా ఉన్న సమయంలో మనం విత్తనాలు వేసుకోకూడదు. చౌడు నేలలు, అధికంగా దిగబడే నేలలకు ఈ పద్ధతి అనుకూలం కాదు. ఈ డ్రమ్ సీడర్ సాగు విధానంలో మనం విత్తుకునేటప్పుడు ఈ ముక్కు పగిలిన విత్తనాలని డ్రమ్ముల్లో 3/4 వంతుకు నింపుకొని, అంటే మనం నింపుకునేటప్పుడు విత్తనాలు పొడిగా ఉండే విధంగా చూసుకొని 3/4 వంతుకు విత్తుకొని మనం వరుసల్లో నాటుకున్నట్లయితే ప్రతి 16 వరుసలకు ఒక కాలువ కనుక తీసుకున్నట్లయితే మనకు ఫర్టిలైజర్ వేసడానికి అనుకూలంగా, మనం లోపల తిరగడానికి అనుకూలంగా ఉంటుంది. అయితే ఈ వరుసల మధ్యలో మనం కోనో వీడర్ తోటి అంతర్కృషి చేసుకోవడం ద్వారా కూడా ఈ దిగుబడులు పెరిగిపోయే అవకాశం ఉంటుంది. డ్రమ్ సీడర్ విధానంలో సాగు చేసేటప్పుడు సాధారణ పద్ధతిలో వరి నాటేటప్పుడు కంటే భూమినంతా బాగా చదును చేసుకోవాలి. ఎత్తు పొలాలు లేకుండా సమాంతరంగా ఉండటం చాలా అవసరం. విత్తిన తరువాత వచ్చే కలుపును సమయానుకూలంగా సస్యరక్షణ చర్యలతో నివారించాలి. అంతేకాదు సాధారణ పద్ధతిలాగానే ఎరువుల యాజమాన్యం చేపడితే అధిక దిగుబడులు పొందేందుకు ఆస్కారముంటుంది. రసాయన ఎరువుల యాజమాన్యం కనుక చూసినట్లయితే 1 ఎకరా వరి సాగుకి మనకి 48 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరం, దాంతోపాటు 20 కిలోల పొటాషియం అవసరం పడుతుంది. ఈ వేసుకునే విధానం కనుక చూసినట్లయితే నత్రజనిని 3 భాగాలుగా చేసుకొని మొదటి దశలో మనకు విత్తిన 15 రోజులకి, తర్వాత పిలక దశలో, తర్వాత అంకురం దశలో, ఈ విధంగా 3 సార్లు మనం ఈ 48 కిలోల నత్రజని వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దాంతోపాటు సిఫారసు చేయబడిన మొత్తం భాస్వరాన్ని కూడా
3 బస్తాల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ కానీ 1 బస్తా డిఏపి రూపంలో కానీ మనం విత్తుకునేటప్పుడు వేసుకున్నట్లయితే కంప్లీట్గా భాస్వరం అంతా కూడా ప్రధానంగా అడుగులో వేసుకునే అవకాశం ఉంటుంది. తర్వాత పొటాషియం మనకు సిఫారసు చేయబడిన 20 కిలోల పొటాషియంలో 10 కిలోల పొటాషియంని మ్యూరేట్ ఆఫ్ పొటాష్ రూపంలో విత్తుకునేటప్పుడు మిగిలిన 10 కిలోలను రెండోసారి యూరియా అంకురం దశలో వేసుకునే యూరియాతో పాటు మనం వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దాంతోపాటు ముఖ్యంగా ఈ రసాయన ఎరువుల యాజమాన్యంలో కనుక మనం చూసినట్లయితే ఈ జింక్ లోపం అధికంగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మనకు ఎప్పుడైతే వేసుకునేటప్పుడు ఒక ఎకరాకి 20 కిలోల జింక్ సల్ఫేట్ వేసుకోవాలి. ఎప్పుడైతే పైపాటుగా మనకి జింక్ లోపం కనిపించినప్పుడు ఒక 2 గ్రాముల యూరియా 1 లీటర్ నీటి కలిపి, ఒక 2 గ్రాముల జింక్ సల్ఫేట్ 1 లీటర్ నీటి కలిపి మనం వారం రోజుల వ్యవధిలో 2 సార్లు కనుక మనం పిచికారీ చేసుకున్నట్లయితే మనకి ఈ జింక్ లోపాన్ని నివారించుకోవచ్చు. ఒక ఎకరాకి 400 గ్రాముల జింక్ సల్ఫేట్ అవసరం పడుతుంది. దీన్ని 200 లీటర్ల నీటిలో కలుపుకొని మనం పిచికారీ చేసుకున్నట్లయితే చాలా వరకు కూడా ఈ జింక్ లోపాన్ని నివారించుకునే అవకాశం ఉంటుంది. అయితే ఈ డ్రమ్ సీడర్ సాగు విధానంలో మొదటి 10 రోజులు కూడా మనం ఆరుతడిలో నీరు ఇచ్చుకుంటాం కాబట్టి కలుపు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ విధానంలో కలుపు యాజమాన్యం మొదటి 30 రోజులు కలుపు లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో దీనికి కానీ మనము ఈ డ్రమ్ సీడర్ సాగు విధానంలో విత్తిన 3 నుంచి 5 రోజుల్లోపు యొక్క పైరోసల్ఫ్రాన్ ఈథైల్ అనే కలుపు మందుని మనం 80 గ్రాములు ఒక ఎకరాకు పిచికారీ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దాంతోపాటు ప్రెటిలాక్లోర్ అయితే 800 ml 1 లీటర్ 200 లీటర్ల నీటి కలిపి మనం పిచికారీ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎప్పుడైతే కలుపు మొలిచిన 15 నుంచి 20 రోజుల సమయంలో, అంటే పంట విత్తిన 15 నుంచి 20 రోజుల సమయంలో మనం కలుపు కనుక గమనించినప్పుడు, సో ఇక్కడ మనం పైపాటుగా కలుపు మందులు పిచికారీ చేసుకున్నట్లయితే మనకి ఈ యొక్క వివిధ రకాలైన ఏకవార్షిక, బహువార్షిక గడ్డి, దాంతోపాటు వెడల్పాకులు, గడ్డి జాతి మొక్కలన్నీ కూడా నివారించుకునే అవకాశం ఉంటుంది. సో దీనికి గాను మనకు పెనాక్సిలం ప్లస్ సెగలాపావ్ బుటైల్ అనే కలుపు మందు 800 ml 1 లీటర్ 200 లీటర్ల నీటి కలిపి మనం పిచికారీ చేసుకోవచ్చు. దాంతోపాటు ఈ ట్రైఫోమాన్ ఇథాక్సిసల్ఫ్యూరాన్ అనే కలుపు మందు 90 గ్రాములు 200 నీటిలో కలిపి మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ పైపాటుగా వచ్చే కలుపును కూడా నివారించుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ డ్రమ్ సీడర్ సాగు విధానంలో మనము విత్తుకునేటప్పుడు నల్లరేగడి నేలలు అయితే బురద పదంలో ఉండే విధంగా, అంటే ఈ రోజు దమ్ము చేసుకున్నట్టయితే మరుసటి రోజు మనం విత్తనాలు విత్తుకోవాలి. అదే ఎర్ర నేలల్లో అయితే మనం ఈ రోజు కనుక దమ్ము చేసుకుంటే అదే రోజు పల్సడి పొర నీరు ఉన్నప్పుడు ఈ డ్రమ్ సీడర్ విధానంలో విత్తుకోవాలి. తర్వాత 2 రోజులు మాత్రం మనం ఎలాంటి నీరు పెట్టకూడదు. తర్వాత 10 రోజులు మనం ఆరుతడిగా నీరు పెట్టుకోవాలి. సో 10 రోజుల తర్వాత మొక్క మనకి 4 ఆకుల దశలో ఉన్నప్పటి నుంచి మనం సాధారణ నాటు పెట్టే విధానంలో ఎలాగైతే నీరు పెడతామో అదేవిధంగా మనం నీరు పెట్టుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి సో నీటి యాజమాన్యంలో మనకు చాలా వరకు కూడా నీరు పొదుపు చేసుకునే అవకాశం ఉంటుంది. సో ముఖ్యంగా ఈ యొక్క డ్రమ్ సీడర్ సాగు విధానం ద్వారా మనకు ఒక ఎకరాకు పెట్టే నాటు ఖర్చు 5 నుంచి 6 వేల వరకు, దాని తర్వాత నారుమడికి పెట్టే ఖర్చు 3 నుంచి 4 వేల వరకు, ఇవన్నీ తగ్గించుకునే అవకాశం ఉంటుంది. అంటే ఒక ఎకరాకి 7 నుంచి 8 వేల వరకు కూడా ఖర్చు తగ్గించుకునే అవకాశం ఉంటుంది. దాంతోపాటు విత్తనం ఖర్చు కూడా తగ్గించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం సరైన సమయంలో, మనం అనుకున్న సమయంలో కూలీల కొరతను అధిగమించి మనం విత్తుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా రైతు సోదరులందరూ కూడా ఈ యొక్క నాటు పెట్టే విధానాన్ని తగ్గించుకొని ఈ యొక్క డ్రమ్ సీడర్ విధానంలో విత్తుకున్నట్లయితే మనకు సాధారణ నాటు పెట్టే విధానంలో ఎలా అయితే అధిక దిగుబడులు సాధించుకునవచ్చో దానికి అంటే కూడా ఒక 10 నుంచి 12% వరకు కూడా అధిక దిగుబడులు సాధించుకునే అవకాశం ఉంటుంది.